నీకోసం రౌడీలు వెతుకుతున్నారని తెలుసా? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా? కానీ బయటికి వెళ్ళిపోయారు. మా మామగారితో మొట్టమొదటిసారి అబద్ధం చెప్పాను. ఆ నరేంద్ర అసలు కంపెనీ పెట్టిందే ఆ కృష్ణన్ నమ్ముకుని మేడం. మనం ఆ కంపెనీని కొనాలి. ఏంట్రా ఇది? కంపెనీ నమ్మేయడం ఏంటి? ప్రస్తుతానికి నాకు ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదురా, అందుకే అమ్మేశానురా. నెక్స్ట్ ఏం చేయాలి అనేది తొందరలోనే మీకు ఆర్డర్స్ వస్తాయి. ఏంటండి బోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు? చందు అంత బాగా చేయలేకపోయినా నేను కూడా మాదిరిగా వంటలు చేస్తానులేండి. తినండి. ఏమండి, ఏమైంది? జయంతి, మనుషులు ఎందుకు మారిపోతుంటారు? ఎవరికి స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన ఆలోచనలు ఉండవా? డబ్బు మనుషుల్ని మార్చేస్తుందా? లేక మనిషి మారిపోతూ డబ్బుని సాకుగా చూపిస్తాడా? ఎవరి గురించండి మీరు మాట్లాడేది? ఆ నరేంద్ర గురించి. ఏమైంది? నరేంద్ర కంపెనీని అమ్మేశాడు. అవునా? నాకు తెలియనే తెలీదు. నీకేంటి, అక్కడున్న నాకే తెలీదు. ఇంతకాలం ఆ కంపెనీని నా సొంత కంపెనీలో చూసుకున్నాను జయంతి. నీకు గుర్తుంది కదా, నువ్వు అడిగిన కంపెనీ వదిలి రానని చెప్పాను. అంతలా చూసుకున్న నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ కంపెనీని అమ్మేశాడు. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో అదైనా చెప్పారా? అది లేదా? చెప్పడానికేముంది, మంచి రేట్ వచ్చిందంట, అమ్మేశాడంట.
కంపెనీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు అక్కడ జస్ట్ ఒక ఎంప్లాయ్ మాత్రమే. ఏమండి, ఛ! ఇన్నాళ్ళ మా స్నేహం కూడా ఎలా మర్చిపోయాడో అర్థం కావడం లేదు జయంతి. ఏ విషయమైనా నాకు చెప్పకుండా చేసేవాడు కాదు. అసలు నన్ను నమ్ముకొని ఇక్కడ కంపెనీ పెట్టిన మనిషి నేను ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఎలా అమ్మేశాడో నాకు అర్థం కావడం లేదు జయంతి. దాందే ఉందండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది. మంచి రేట్ వచ్చింది, పైగా వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదు, కంపెనీ బాధ్యతలు చూసుకునేది లేదు. ఎప్పటికైనా కంపెనీ బాధ్యతలు అడ్డమవుతాయి అనుకుని ఉండుంటారు, అమ్మేశారు. కనీసం నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. తర్వాత చెప్దాం అనుకుని ఉండొచ్చు. మంచి ఫ్రెండ్ కదా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుని ఉండొచ్చు. ఈ మాత్రం దానికి మీరు ఎందుకని ఇంత బాధపడటం? నా బాధ కంపెనీ అమ్మినందుకు కాదు జయంతి, నాకు ముందుగా చెప్పనందుకు. కంపెనీలో అందరితో పాటు నాకు తెలిసినందుకు బాధగా ఉంది. ఏ తనకి లాభం వస్తుందంటే నేను కాదంటానా? లేక నాకే కావాలి, కంపెనీ నాకే ఉండాలని నేనెప్పుడు అనలేదు కదా జయంతి. అబ్బా పోనివ్వండి, పోతే పోయింది. అయినా మీకేం తక్కువ చెప్పండి. ఆ కంపెనీ పోతే మన కంపెనీ లేదా? నేను ఫీల్ అవుతుంది నాకు వర్క్ పోతుందనో, నేను ఖాళీ అవుతానని కాదు జయంతి. నాకు జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నాను. నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యను కూడా కాదని తనతోనే ఎక్కువ కాలం గడిపాను. అలాంటిది నన్ను ఎందుకు మర్చిపోయాడో నాకు అర్థం కావడం లేదు. అసలు నరేంద్రకి ఇప్పటికిప్పుడు కంపెనీ అమ్మాయాల్సిన అవసరం కూడా లేదు జయంతి. తన డెసిషన్ తను తీసుకుని నాకు వాదార్పు కోసం అన్నట్లు నేను ఎండీగా ఉండాలని ఒక మాట ఏదో అడ్డం వేశాడంతే. ఏ నేను కోరుకుంటే ఎక్కడ మాత్రం ఎండీగా ఉండలేను? నువ్వు అన్నట్లు మన కంపెనీ లేదా, లేక రాజా కంపెనీ లేదా, లేదంటే నేను సొంతగా ఓ కంపెనీ స్టార్ట్ చేయలేనా? లేదు జయంతి, ప్రపంచంలో అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలైన ఒక తత్వవేత్త చెబితే స్నేహం మాత్రం దానికి అతీతం అనుకున్నాను నేను. కానీ ఆయన చెప్పిందే నిజం. రక్త సంబంధాలే మారిపోగలేనిది స్నేహాలు ఎందుకు మారా? వాటి విలువలు ఎందుకు మారా? వదిలేయండి. మీరు చేసినంత వరకు చాలా పొలైట్ గా ఉన్నారు. మంచి స్నేహితుడికి హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకున్నారు. ఓ మంచి స్నేహితుడు చూసుకుంటున్నాడు కదా అని వాళ్ళు అనుకున్నారు. అంతకు మించి ఎందుకు ఆలోచించాలి? నిజమే జయంతి, మనం ఆశించడం మొదలు పెట్టగానే ఎదురు దెబ్బలు తగులుతాయి. అవును, ఇంతకాలం అక్కడ ఒక ఎంప్లాయీగానే పనిచేశాను. అలాంటిది ఈరోజు ఎందుకు ఒక ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాను? తప్పు వాళ్ళ లేదు, నాలోనే ఉందనుకుంటాను. నరేంద్ర నా ఫ్రెండ్ అని ఆలోచిస్తే ఎదురు దెబ్బ తగిలింది, మనసుకు బాధ కలిగింది. కానీ ఎంప్లాయీగా ఆలోచిస్తే బాధే ఉంది. అయ్యో ఏంటండి ఇది? ఊరుకోండి. మీరు కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి? నేను మనిషినే కదా జయంతి. అందుకే మర్చిపోవాలి. మర్చిపోవడం మనిషికే సాధ్యం. ముందు భోంచేయండి, రండి. వద్దు జయంతి. వద్దంటే వదులుతానా? రండి రండి రండి, కూర్చోండి. తినండి. శభాష్ మహేంద్ర, శభాష్. నాకు చాలా ఆనందంగా ఉంది. కంపెనీ అమ్మారు అంటే అస్సలు నమ్మలేదు మేడం. చివరకు నరేంద్ర గారి ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు నమ్మారు. ఎలా నమ్ముతాడు మహేంద్ర? పాపం ప్రాణ స్నేహితుడు కదా. తనని కాదని కంపెనీ అమ్మాడు అంటే ఎందుకు నమ్ముతాడు? ఇక నుంచి కంపెనీ మొత్తం భార్గవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధీనంలో ఉంటుంది అంటే మొహాన నెత్తురు చుక్కలేదు మేడం.
ఎందుకమ్మా అంత నవ్వుతావు? నమ్మక ద్రోహం ఏ మనిషినైనా నిలువునా కూల్చేస్తుంది. అంత ప్రాణ స్నేహితుల్నే విడదీసి ఆనందిస్తున్నావు. నమ్మక ద్రోహం బహుశా ఇప్పటిదాకా నమ్మక ద్రోహం చెయ్యడమే తప్ప ఎప్పుడూ ఎదుర్కొనుండడు పాపం. ఆ కంపెనీని భుజాల మీద వేసుకుని మోశాడు. ఆ కంపెనీ అమ్మేశారు అనగానే గుండె జారిపోయి ఉంటుంది. చెప్పాను కదా, ఈ ప్రపంచంలో అమ్మ తప్ప అమ్మకానికి ఏదైనా దొరుకుతుంది అని. ఆశ చూపిస్తే ఆ నరేంద్రేంటి ఎవ్వరైనా లొంగుతారు. లొంగకపోతే మన పని కోసం ఎలా అయినా లొంగ తీసుకుంటాం. అవును మేడం, ఇక కంపెనీలో ఏం చేయాలో మీరు చెప్పండి, నేను ఫాలో అయిపోతాను. ఉహుం. దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఇంకొకటుంది. ఏంటి మేడం అది? ఆ కృష్ణ బలం మీద దెబ్బ కొట్టాం. ఇప్పుడు అతని బలహీనత మీద దెబ్బ కొట్టాలి. ఏం చేయాలి మేడం? చెప్తా. హలో, రాజాగారు, నేను నందినిని మాట్లాడుతున్నానండి. చెప్పండి. నాకు నాకు ఏదోలా ఉందండి. ఏమైంది? అదే అర్థం కావడం లేదండి. ఒక్కసారి మీకు వీలైతే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా ప్లీజ్? నేను బయటున్నానండి, రావడానికి 2 గంటలు టైం పడుతుంది. అలాగేనండి, పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. సారీ అండి, మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. పర్లేదులేండి, దీనికి సారీ ఎందుకు. నేను వస్తాను, మీరు రెడీగా ఉండండి. అలాగేనండి. మహేంద్ర, నేను నందినిగా అక్కడికి వెళుతున్నాను. వెళ్ళాక రాజాతో కలిసి మాధురి గారి క్లినిక్కి వస్తాను. వచ్చాక అర్థమైందా? అలాగే మేడం. ఎందుకు భార్గవి ఆయన్నిలా కొంచెం కొంచెం చంపుతున్నావు? పులి కూడా ఒక్కసారే గొంతు కొరికి చంపుతుంది, కాని నువ్వు మాత్రం కొంచెం కొంచెంగా వేధించుకుని తింటున్నావు. చూడ్డానికి కష్టంగా ఉందా అమ్మా? మా అమ్మ కూడా ఒక్కసారిగా చనిపోలేదు, ఇలాగే కొంచెం కొంచెంగా కుమిలి కుమిలి చనిపోయింది. ఆ కక్ష తీరొద్దు. జింకని చంపడం చూసేవాళ్లకు అన్యాయం కావచ్చు, కానీ పులి దృష్టిలో అదే న్యాయం, మృగధర్మం. డాక్టర్, నందిని, ఏమైందండి? నందిని, ఇలారా, పడుకో. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్.
డాక్టర్ ఎలా ఉంది తనకి? అసలు ఏమైంది? ఉన్నట్టుండి డల్ అయిపోతుంది, చాలా భయపడుతూ ఉంటుంది. అవన్నీ తనకున్న సైకలాజికల్ డిజార్డర్. అందువల్లే అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇలాగే కొనసాగితే నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంది. ఏంటి డాక్టర్ మీరనేది? పారానాయిడ్ గా మారడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అంటే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అలా చెయ్యొచ్చు కూడా. హ. అనవసరంగా ఆశ్రయం ఇచ్చి తప్పు చేశానని అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదు డాక్టర్, తనని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చాలా మంచివాళ్ళండి, అందుకే ఇలా ఆలోచించగలుగుతున్నారు. ఇలాగే తనని ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి. ఈలోగా మెడిసిన్స్ తో తనని నేను క్యూర్ చేస్తాను. ఎలాగో ఇంతకాలం షెల్టర్ ఇచ్చారు, మరికొద్ది రోజులు కాపాడండి ప్లీజ్. అయ్యో తప్పకుండానండి. తనకింత సీరియస్ అని తెలిసాక కాపాడకుండా ఎలా ఉంటాను? తన తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను బాబు. మీరు కూర్చోండి, తన కాన్షియస్ లోకి రాగానే నేను మీకు కబుర్ చేస్తాను. అలాగే డాక్టర్. ఓకే. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఓకే. డాక్టర్ చూడండి రాజా గారు, నందినిని జాగ్రత్తగా చూసుకోండి. తనకి ఏ ప్రాబ్లం లేదు, నీరసంగా ఉందంతే. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. విన్నారుగా నందిని గారు, మీకే ప్రాబ్లం లేదు, మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. మీకు తోడుగా నేనున్నాను. చూడు నందిని, ఆయన ఎంత భరోసా ఇస్తున్నారు. ఓ భార్యకి భర్త నేనున్నానని చెప్పినట్టుగా ఉంది. డాక్టర్ ఓ సారీ, అనుకోకుండా అలా వచ్చేసింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నందిని గారు వెళ్దాం పదండి. వెళ్ళొస్తాం డాక్టర్. ఓకే. నా వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారండి. అలాంటిదేం లేదండి. డాక్టర్ అలా అన్నందుకు సారీ అండి. అయ్యో పర్లేదండి, అది నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. మీరు వదిలేయండి. మీరు టైంకి తిని టైంకి మందులు వేసుకొని ప్రశాంతంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి. ప్రశాంతత నా లైఫ్కి ఎక్కడుందండి? అదిగో అలా ఆలోచించకూడదు. అసలు మీకేమేం చెప్పండి, మీకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ముందు మీరు ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రండి. ఎక్కండి. ఏ ఆటో ఆగాగు.
ఏమ్మా ఏం చేస్తున్నావు? అందరికీ కాఫీలు ఇస్తున్నాను సార్. కంపెనీలో ఆఫీస్ బాయ్ ఉద్యోగంతో పాటు కాఫీ టీలు అమ్మే బిజినెస్ కూడా చేస్తున్నావా? బిజినెస్ కాదు సార్, అందరికీ మార్నింగ్ ఈవినింగ్ కాఫీలు ఇస్తాను సార్. అని ఎవరు చెప్పారు? కృష్ణ సార్ చెప్పారు సార్. నార్మల్, ఇక నుంచి కంపెనీలో కాఫీలు టీలు కట్. చూడండి, ఇక నుంచి ఎవ్వరికీ ఫ్రీగా కాఫీలు టీలు ఉండవు. అలాగే క్యాంటీన్ కూడా క్లోజ్ అవుతుంది. తక్కువ డబ్బులకు మీకు ఇచ్చే భోజనము టిఫిన్లు అన్ని బంద్. ఎవరింటి నుంచి వాళ్ళు భోజనం తెచ్చుకోవాలి. అలాగే రోజు అందరూ 8:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. 8:31 అయితే హాఫ్ డే శాలరీ కట్. 8:40 అయితే ఫుల్ డే శాలరీ కట్. నాలుగు ఫుల్ డే శాలరీ కట్ అయితే మెమో ఇస్తాం. 3 మెమోలు ఇస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బిజీగా ఉన్నానని చెప్పి ఎవరో అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి ఎలా వెళ్ళారు? ఆ అమ్మ రుణం తీర్చుకోకపోతే నా పుట్టుకే వేస్ట్. రేపు తెల్లారగానే కృష్ణ జీవితంలో చీకటి రోజులు మొదలవుతాయి.